అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ది జో త్రూ వైబ్ ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం తెలుసుకునేది పొదుపే అసలైన సంపద. చందమామ కథలు 7. డబ్బు ఇచ్చిన వాడే అవమానించాడు అని చెప్పడం కంటే ఒక పాఠం నేర్పాడని చెప్పచ్చు. కానీ ఇప్పుడు మీరు పొదుపు అంటే ఏంటో ఈ కథలో తెలుసుకుంటారు. పొదుపే అసలు సంపద. సుబ్బయ్య శెట్టి ఆస్తిపరుడు, కానీ అతని గొప్పతనం అతని సంపదలో కాదు, అతను ఎలా ఆలోచిస్తున్నాడో అందులో ఉంది. సుబ్బయ్య ఇంటి ముందర, శెట్టిగారు, నా పరిస్థితి ఇలా ఉంది, మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి. పండగ దగ్గర పడుతుంది. పిల్లల కళ్ళల్లో ఆశ కనిపిస్తుంది, కానీ నా చేతుల్లో మాత్రం ఏమీ లేదు. ఆశ ఉండటం తప్పు కాదు సూరయ్య, కానీ ఆ ఆశ నిలబెట్టుకోవడానికి బలం ఉండాలి. అదే బలం కోసం మీ దగ్గరకు వచ్చాను శెట్టిగారు. 25 రూపాయలు ఉంటే ఈసారి మా ఇల్లు కూడా వెలిగిపోతుంది. సుబ్బయ్య ఇతని అవసరం నిజమేనా లేక తాత్కాలిక కోరికేనా అని ఆలోచించి కొద్దిసేపటి తర్వాత డబ్బులిచ్చాడు. సుబ్బయ్య, ఇదిగో తీసుకో, కానీ ఒక్క మాట గుర్తుంచుకో, డబ్బు ఖర్చు చేయడం ముందు అది ఎందుకు ఖర్చు చేస్తున్నావో మనసుకు చెప్పాలి. సూరయ్య, మీరిచ్చింది డబ్బు కాదు శెట్టిగారు, నమ్మకం. సరే అని సూరయ్య బట్టల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. సుబ్బయ్య నెమ్మదిగా చీరలు చూస్తూ ఉన్నాడు. సూరయ్య ఖరీదైన చీరను పట్టుకొని నిలబడి ఉన్నాడు. సూరయ్య గర్వంగా, ఈ చీర చూడండి శెట్టిగారు, పండగ అంటే ఇలా ఉండాలి, ఒక్కసారైనా మంచిదాన్ని తీసుకోవాలి. సుబ్బయ్య చూస్తూనే ఉన్నాడు అలాగే. మంచిదనేది ధరతో రాదు సూరయ్య, దాన్ని కొనుగోలు చేసే మనసుతో వస్తుంది. సూరయ్య హేళనగా నవ్వుతూ, అంత డబ్బున్న మీరు కూడా 10 రూపాయలు చీర చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సుబ్బయ్య, ఆశ్చర్యం కాదు, అలవాటు. సూరయ్య, ఏంటి అలవాటు లేక భయమా అని అడిగాడు. సుబ్బయ్య, భయం కాదు, బాధ్యత. సుబ్బయ్య గంభీరంగా చూస్తూ, సూరయ్య, డబ్బు సంపాదించడం కష్టం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఒక్క క్షణం ఆలోచించు. ఈరోజు నువ్వు ఈ ఖరీదైన చీర కొనగలిగింది ఎందుకు? ఎందుకంటే ఉదయం నేనిచ్చిన ఈ 25 రూపాయలు నీ చేతిలో ఉన్నాయి. కానీ ఆ డబ్బు నా దగ్గర ఎందుకు ఉంది తెలుసా? సూరయ్య నిదానంగా, తెలీదు శెట్టిగారు. సుబ్బయ్య అప్పుడు, ఎందుకంటే నేను ప్రతిరోజు నా కోరికల్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ప్రతి రూపాయిని అవసరం చూసి ఖర్చు చేశాను. అందుకే ఈరోజు నీ అవసరానికి నేను నిలబడి నీకు డబ్బులు ఇచ్చాను. సూరయ్య, అంటే నేను చేస్తున్నది తప్పేనా? సుబ్బయ్య, తప్పు అనేది పని కాదు సూరయ్య, ఆలోచన. నీ అవసరం పండుగ జరుపుకోవడం, కానీ నీ ఖర్చు చూపించుకోవడం కోసం మారిపోయింది. సూరయ్య తల వంచి, నేను నా పరిస్థితిని మర్చిపోయాను శెట్టిగారు. సుబ్బయ్య మృదువుగా, మన పరిస్థితిని మర్చిపోతే మన భవిష్యత్తుని, మనల్ని మర్చిపోయినట్లే. సుబ్బయ్య, పొదుపు అంటే కేవలం డబ్బు కాదు, అది మనిషి మనసు మీద ఉన్న నియంత్రణ. మన కోరికల్ని నియంత్రించుకోగలిగితే జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. సూరయ్య తన తప్పు తెలుసుకొని సూరయ్య చేతిలోని చీర చూసి నెమ్మదిగా దానిని కింద పెట్టేశాడు. సూరయ్య, ఈ చీర కన్నా మీరు చెప్పిన మాటలు చాలా విలువైనవి శెట్టిగారు. ఈరోజు మీరు నాకు పండుగ మాత్రమే కాదు, పాఠం కూడా నేర్పించారు. ఈ పాఠం నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. సుబ్బయ్య చిరునవ్వుతో, పాఠం నేర్చుకున్నవాడే నిజంగా సంపన్నుడు. ఇద్దరు దుకాణం నుండి బయటికి నడుస్తూ వస్తున్నారు. సూర్యాస్తమం జరుగుతుంది.
పొదుపు చేసిన వాడే తనకే కాదు ఇతరుల జీవితాలలో కూడా వెలుగు నింపగలడు. కోరికల్ని జయించిన వాడే నిజమైన ధనవంతుడు. పొదుపు మనకు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఇతరులకు కూడా తోడుగా నిలిచే శక్తిని ఇస్తుంది. పొదుపు చిన్న అలవాటే కాదు, అది జీవితాన్ని నిలబెట్టే బలం. మనం కూడా నిజ జీవితంలో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా డబ్బులు వృధాగా ఖర్చు చేస్తుంటాము. రూపాయి ఖర్చు అయిపోయిందంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. మనకు అవసరమైతేనే ఆ డబ్బుని ఖర్చు పెట్టండి, లేకపోతే ఖర్చు పెట్టద్దు. మనం ఇలా ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం. ప్రతి చిన్న విషయం మన జీవితాల్లో ఎంత మార్పు తెస్తుందో ఎవరు ఊహించలేరు. కాబట్టి ఏది చేసినా ప్రతి ఒక్కసారి ఆలోచించి చేయండి. మనకు నిజంగా అది అవసరమా లేకపోతే అవసరం లేదా తెలుసుకొని ఖర్చు పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జ్యోతి వైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలన్నా, ఇంకా కొత్త స్టోరీస్ కావాలన్నా, ఇంకా కొత్త కంటెంట్ ఏదన్నా చేయాలన్నా నా కామెంట్స్లో కామెంట్ చేయండి. తర్వాత సూరయ్య తన తప్పు తెలుసుకొని నెమ్మదిగా తను కూడా పొదుపు చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే తను అవసరాల కోసం మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టి మిగతా వాటినన్నిటినీ వృధాగా ఖర్చు చేయకుండా ప్రారంభించాడు. కొంచెం కొంచెం డబ్బులు పోగు చేసి తను కూడా ఇతరులకి సహాయం చేసే స్థితిలోకి వచ్చాడు. అప్పుడు శెట్టి గారు చూసి, నువ్వు చాలా చాలా అంటే చాలా మారిపోయావు అని అన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం.